మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది తమ సమస్యలు తీర్చాలని కోరుతూ నిరసన తెలుపుతున్న మున్సిపల్ సిబ్బందికి వైసీపీ కార్పొరేటర్లతో పాటు సంఘీభావం తెలిపారు. వైసీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని సైతం లెక్క చేయకుండా ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం అందించిన కార్మికుల సంక్షేమం విస్మరించడం తగదన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపి అనంతరం వారి సమస్యలను తీర్చాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కేపీ పుష్పలత, మధు, భాగ్యలక్ష్మి, నారాయణమూర్తి, షర్మిల, వేమారెడ్డి, మనోహర్ రెడ్డి, బాబురెడ్డి, పూమని అమ్మ, కోఆప్షన్ మెంబర్ అను తదితరులు పాల్గొన్నారు. వారికి మేళ వారికి మీ ద్వారా మా కష్టాలు తెలియజేస్తే మీకు ధన్యవాదాలు మేడం. చాలా ట్యాంక్ మనం పెట్టిందని అదే నలుగురు ఇచ్చేసి అట్లా పెట్టండి. నలుగురు ఇచ్చేసి అదే ఇది ఇచ్చండి, మీకు తక్కువ ఉంది. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు మున్సిపల్ విభాగం కార్పొరేటర్స్ అందరూ కలిసి గత 4 రోజులుగా ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకి మద్దతు ఇవ్వడానికి వచ్చాము. మనమందరూ బాగుండాలంటే మన చుట్టూ ఉన్న ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ముఖ్య కారణం మన మున్సిపల్ సిబ్బంది. మనం తాగే నీరు, పీల్చే గాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే మున్సిపల్ సిబ్బంది చాలా ముఖ్యము. మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలి, కోవిడ్ సమయంలో కోవిడ్ సైతం లెక్క చేయకుండా కార్మికులు చాలా కష్టపడ్డారు. ప్రజల ప్రాణాల కోసం ఎంతో కృషి చేశారు. దీనన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళ జీతాలు పెంచడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు. ఒక మేడేనే కాదు, ప్రతిరోజు వీరు చేసే పనికి మనం అభినందించాలి. అలాంటి కార్మికులు ఈరోజు ఎండనక వాననక ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్మికులు పక్క
ఎప్పుడు మద్దతు ఇస్తారు. అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా విజయానంద రెడ్డి గారు, కార్పొరేటర్స్ అందరూ మేము కార్మికులకి మద్దతు ఇస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం వీళ్ళ జీతాలు పెంచి వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్ని చేయాలని మేము కోరుతున్నాము. మన సిబిఎన్ గారిని, అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ్ గారు, చిత్తూరు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై జగన్. మేము ఇక్కడ 5 రోజులుగా సమ్మె చేస్తున్నాము. సమ్మె చేస్తా ఉంటే మా అధికారులు ఇంతవరకు మమ్మల్ని హైకమాండ్ కూటమి ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదు. మాకు వచ్చిన చిత్తూరు నగర పాలక కార్పొరేటర్లు మా తరఫున మా యూనిట్లు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా సమస్యలు తెలిసి మమ్మల్ని వచ్చే పరామర్శ వచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు. దయచేసి కార్పొరేట్లు ఒకే విన్నపం చేసుకుంటాం. ఈ రోజు మేము చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా నీళ్లు లేదు, లైట్లు వేసేయలేదు, రిపేర్ చేసేది. మన చిత్తూరు నగర పాలక అటువంటి సమస్యలు రాకూడదనేసి మేము ఎక్కడ నీళ్లు ఆఫ్ చేయకుండా మా డ్యూటీ మేము చేసుకుని స్ట్రీట్ లైట్ రిపేర్ లేకుండా స్ట్రీట్ లైట్లు ఆన్ చేసుకుని వర్క్ ఇన్స్పెక్టర్ల పనుల్లో, డ్రైవర్ల పనుల్లో, ఆఫీసులో సబార్డినేటర్లలో అంతా వాళ్ళ డ్యూటీ మేము